ఒరే బావా ఇందాక నుండి పైకి చూస్తున్నావు, కొంపదీసి మెడగాని పట్టిసిందేటి? లేదురా, ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకుంటారు కదా. అవును, నువ్వేటి సాధించాలనుకుంటున్నావు? అల్లదిగో ఆ సూర్యుడి మీదకి వెళ్దాం అనుకుంటాను. ఒరాయ్ పట్టపగల సీప్లెక్కర కానీ తాగిసేవేట్రా? సూర్యుడి మీదకి వెళ్తే కాలిపోతావా? అందుకే కదా రాత్రి ఇప్పుడు వెళ్దాం అనుకుంటాను. అరే అరపాయ్, ఏందయ్యా? సూపర్ మార్కెట్కి వెళ్ళి 1 కేజీ ఉల్లిపాయలు తీసుకురా. సరే అయ్యా, 1 కిలో ఉల్లిపాయలు తెచ్చినా. సరే లోపల పెట్టు. యో చెప్పడం మర్చిపోయినా, రేపు 1వ తేదీ కదా, కొత్త సంవత్సరం అని చెప్పి రేపటి నుంచి ఉల్లిపాయల రేట్లు పెంచుతారంట. అవునా? ముందు జాగ్రత్తగా ఒకేసారి 2-3 కేజీలు తీసుకురావచ్చు కదరా. సర్లే వెళ్ళు. సరే అయ్యా. రే అరపాయ్, ఏందయ్యా? వెళ్ళి ఈరోజు న్యూస్ పేపర్ తీసుకురా. సరే అయ్యా. అయ్యా ఇదో న్యూస్ పేపర్లు. ఒరే, నేను ఒకటి తెమ్మంటే నువ్వేంట్రా ఇన్ని న్యూస్ పేపర్లు తెచ్చావు? ఏమి లేదయ్యా, రేపటి నుంచి న్యూస్ పేపర్ల రేట్లు కూడా పెంచుతాడారంట. అందుకే నువ్వు చెప్పినట్టు ముందు జాగ్రత్తగా 30 కాపీలు ఎక్కువ తెచ్చినా. రేయ్, న్యూ ఇయర్ కి అన్ని వెబ్సైట్స్ లో మంచి ఆఫర్స్ ఉన్నాయిరా. ఫ్లిప్కార్ట్ 1+1 ఆఫర్, అమెజాన్ 1+1 ఆఫర్, పేటిఎం లో కూడా 1+1 ఆఫరే. ఇలా అన్ని వెబ్సైట్స్ లో అవే ఆఫర్స్ ఉన్నాయిరా. అవునా? ఏది చూద్దాం. రేయ్, ఏం చూస్తున్నావురా? నువ్వే కదరా న్యూ ఇయర్ కి అన్ని వెబ్సైట్లో 1+1 ఆఫర్ ఉందన్నావు. అన్నాను. అయితే అందుకే షాదీ.com ఓపెన్ చేస్తున్నానా. ఒసే కాంతం, ఏంటండి? ఈరోజు 31st కదా, సరదాగా బయటికి వెళ్ళి భోంచేద్దామా? మా ఆయన బంగారం. ఉండండి, ఒక 5 నిమిషాలు రెడీ అయ్యి వచ్చేస్తాను. అలాగే. ఈలోపు వరండాలో చాపర్ చేస్తా. నువ్వు వచ్చేటప్పుడు అన్నం, కూర, పప్పు ఈ కంచాలు తీసుకొని బయటకు వచ్చే. ఈరోజు న్యూ ఇయర్ కదా, పైన ఆకాశంలో రాకెట్లు పేలుస్తారు. అవి చూస్తూ అన్నం తినేద్దాం, సరేనా? హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎయిర్ ఇండియా ట్రావెల్స్ కి స్వాగతం. ఏరోప్లేన్ అనియా, స్వాగతం అనియా. చెప్పండి సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? అనియా, న్యూ ఇయర్ కదా, మా వాళ్ళంతా ట్రిప్ వేద్దాం అంటారు. ఇప్పుడు హైదరాబాద్ నుండి గోవాకి వెళ్ళడానికి నీ బండి ఎంత టైం పడుతుంది? జస్ట్ 45 మినిట్స్ పడుతుంది సార్. ఓలో 45 నిమిషాలేనా? ఆ మాత్రం దాన్ని నీ ప్లేన్ బండి ఎందుకు సరదా నడిచి వెళ్ళిపోతాంలే. తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగు మాట్లాడడం రాదంటే ఎంత సిగ్గుచేటు. పైగా తెలుగు నేర్చుకోవడానికి స్పెషల్ క్లాసెస్కి వస్తున్నారు. కొంచెం అన్న బుద్ధుండాలి. మిస్టర్ భజన్, నేను నేర్చుకున్న తెలుగు పద్యం చెప్పు. టీచర్ జీ, तुम सो जाओ मैं ज्योति को घर को जाऊंगा. ఒరే దున్నపోతా, అది తమసోమా జ్యోతిర్గమయ్యారా. మీకు క్లాసెస్ చెప్పడం నా వల్ల కాదు. మీలో ఎంతమంది బుద్ధి తక్కువ ఎదవలున్నారో నిజాయితీగా లెగిసి నుంచోండి. ఏంట్రా కర్రీపఫ్ నుంచున్నావు? అంటే నీకు బుద్ధి లేదని నిజాయితీగా ఒప్పుకుంటున్నావు అనమాట. అబ్బే నెహి టీచర్, మీకీ ఒకటి నుంచోటం మాకీ చూడాలేక మీకీ తోడుగా మాకీ నుంచున్నాయి. ఒరా బావా, అర్జెంట్ పెన్ తీసుకురారా. పెన్నా? పెన్ను దేనికిరా? పెన్న దేనికంటావేట్రా? మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో తెగ డీట్లాడుతాండే. అర్జెంట్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసేలా. ట్విట్టర్ కి పెన్నుకి లింక్ ఏంట్రా? ఏట్లేదా, అకౌంట్ ఓపెన్ చేద్దామంటే సైన్ అప్ అని అడుగుతుంది. నువ్వు అర్జెంట్ పెన్ తెచ్చావు అనుకో, బేస్ అంతం పెట్టేస్తా. ఒరా బాల్ పెన్ రాత్రి అయితే గానీ మార్కెట్ తీసుకురా, సంతకం క్లారిటీ కనబడుతుంది. అక్క, నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? 2020లో మన ప్రపంచం అంతా అంతమవుతుందంట. అవునా? ఛాన్సే లేదు, అలా ఏం జరగదులే. అబ్బా, అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలవక్క?
మన వాషింగ్ మిషన్ ఉంది కదా, దాని మీద గ్యారంటీ అప్ టు 2030 అని ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమ్ ఇన్. ఏంటి సార్ రమ్మన్నారట? ఏంట్రా నిన్న అసైన్మెంట్ ఎందుకు సబ్మిట్ చేయలా? సార్ మా ఇంట్లో కరెంట్ లేదు సార్. క్యాండిల్ పెట్టుకొని రాయొచ్చు కదరా. అగ్గి పెట్టి లేదు సార్. అగ్గి పెట్టి ఎందుకు లేదురా? పూజ గదిలో ఉంది సార్. పూజ గదిలోకి వెళ్ళి తీసుకొని చావచ్చు కదరా. స్నానం చేయలేదు సార్. స్నానం ఎందుకు చేయలేదురా? మోటార్ పనిచేయట్లేదు సార్. మోటార్ ఎందుకు పని చేయట్లేదురా? ఎన్నిసార్లు చెప్పాలి మా ఇంట్లో కరెంట్ లేదని? కత్తిరించుకో కత్తిరించుకోకు, కత్తిరించుకో కత్తిరించుకోకు, కత్తిరించుకో కత్తిరించుకోకు. బావా ఏట్రీడు 2 రోజులు బట్టి కత్తిరించుకోకు ఒకటే మాట పిచ్చోడ్లా మాట్లాడుతండి. అసలు ఏంట్రీడు ఫ్లాష్ బ్యాక్? ఒకసారి పైకి చూడు. ఎందుకురా ఫ్లాష్ బ్యాక్ అన్నావుగా. ఓ ఏమండి నా జుట్టు కత్తిరించుకోమంటారా? కత్తిరించుకో. కష్టపడి పెంచానండి. అవునా? అయితే కత్తిరించుకోకు. ఇప్పుడు అందరూ కత్తిరించుకుంటున్నారు, అదే ఫ్యాషన్ అండి. అవునా? అయితే కత్తిరించుకో బంగారం. నేను కత్తిరించుకున్న తర్వాత ఫ్యాషన్ మారిపోతే? ఓ అయితే కత్తిరించుకోకు బంగారం. నా ఫ్రెండ్స్ అందరూ నా ఫేస్ కి చిన్న జడే బాగుంటుందని చెప్పారండి. మరే కత్తిరించుకో. అంటే నా బుజ్జి ఫేస్ కి చిన్న జడ బాగుండదేమో అనిపిస్తుంది. అయితే కత్తిరించుకోకు. చిన్న జడ అయితే దువ్వుకోవడం తేలికండి. అయితే కత్తిరించుకో. అంటే పెద్ద జడ కత్తిరిస్తే పూలు పెట్టుకోవడం కుదరదేమో. అయితే కత్తిరించుకోకు. అయినా ఒకసారి ట్రై చేసి చూడనా? అయితే కత్తిరించుకో. కత్తిరించుకున్నాక బాగోపోతే? అయితే కత్తిరించుకోకు. సరే అయితే కత్తిరించుకో. అయితే కత్తిరించుకోకు. కత్తిరించుకో. కత్తిరించుకోకు. కత్తిరించుకో. కత్తిరించుకోకు. కత్తిరించుకో. కత్తిరించుకోకు.